అందరికీ నమస్కారం అండి. ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. రథసప్తమి మాఘశుద్ధ సప్తమి రోజు సూర్య భగవానుడు 7 గుర్రాల రథంపై భూమిని ఉద్దేశించి ప్రయాణం ప్రారంభించే పవిత్ర రోజు. దీనిని సూర్య జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈరోజు సూర్యారాధన, స్నానంతో ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని నమ్మకం. ముఖ్యంగా జిల్లేడాకులతో స్నానం చేస్తారు. సూర్య నమస్కారాలు చేయడం, సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించడం ఈ పండుగ విశిష్టత. దక్షిణాయనం ముగించుకొని ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించే పవిత్ర సమయం కూడా ఇదే. ఈ రోజు నుండి సూర్యుడి కిరణాలు శక్తి అధికమవుతుంది. సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశగా మళ్లించి ప్రయాణాన్ని వేగవంతం చేసే రోజుగా కూడా దీన్ని భావిస్తారు. ఇది వసంతకాలం రాకను మరియు పగటి సమయం పెరగడాన్ని కూడా సూచిస్తుంది. పురాణాల ప్రకారం అదితి మరియు కశ్యప ప్రజాపతి దంపతులకు సూర్య భగవానుడు ఈరోజు జన్మించాడు. అందుకే దీన్ని సూర్య జయంతిగా కూడా పిలుస్తారు. ఈరోజు ముఖ్యంగా అర్ఘపత్ర స్నానం చేస్తారు. అంటే ఈరోజు తలపైన, భుజాలపైన జిల్లేడాకులు పెట్టుకొని స్నానం చేయడం అత్యంత ముఖ్యం. జిల్లేడాకులకు సూర్యశక్తిని గ్రహించే గుణం ఉంటుంది. ఇలా చేయడం వల్ల చర్మ వ్యాధులు తొలగి శారీరక మరియు మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుందని నమ్మకం. ఈరోజు సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తారు. 12 ద్వాదశ నామాలతో రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధం, ఎర్రటి అక్షంతలు, పూలు తీసుకొని ఎవరి తొక్కను చోట సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పిస్తారు. స్త్రీలు తులసి కోటలో కూడా సమర్పించవచ్చు. ఈరోజు చిక్కుడుకాయ రథం అంటే సూర్యునికి ప్రతిరూపకంగా చిక్కుడుకాయలతో చిన్న రథాన్ని తయారు చేసి పూజిస్తారు. నైవేద్యంగా కొత్త బియ్యం, పాలు మరియు బెల్లంతో పరమాన్నం, క్షీరాన్నం వండి ఎండలో ఉంచి సూర్యునికి నైవేద్యం సమర్పిస్తారు. రథసప్తమి రోజు సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పఠించడం వల్ల 7 జన్మాల పాపాలు తొలగుతాయని, దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈరోజు ఇంటి ముందు రథాల ముగ్గులు కూడా వేస్తారు. అయితే ఆ రథాలకు ఒకటే చక్రం వేస్తారు. అది ఎందుకు వేస్తారో దాని ప్రాముఖ్యత నాకు కూడా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి.